కామారెడ్డి జిల్లాలో భూముల సెగ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, ఇందులో ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసరడం, దానికి కాంగ్రెస్ సిద్ధమండడంతో శనివారం తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవాళ మరోసారి కలెక్టర్ వేదికగా సాక్ష్యాలు చూపిస్తామని ఇరుపక్షాలు ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న సవాళ్ల పర్వం క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను అక్రమంగా దారాదత్తం చేశారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై వచ్చిన ఒక్క ఆరోపణైనా నిరూపిస్తే తక్షణమే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని ఆయన తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాధారాలతో కలెక్టర్ వద్దకు రావాలని కాంగ్రెస్ నేతలకు ఆయన మరోసారి సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, చర్చకు వెనకడుగు వేసి ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే శనివారం జరిగిన ఘర్షణల్లో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పు పెట్టడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద చర్చకు ఇరు పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడే నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలను సైతం కామారెడ్డి సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. కామారెడ్డి జిల్లాలో భూముల సెగ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, ఇందులో ఎమ్మెల్యే హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసరడం, దానికి కాంగ్రెస్ సిద్ధమనడంతో శనివారం తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవాళ మరోసారి కలెక్టర్ వేదికగా సాక్ష్యాలు చూపిస్తామని ఇరుపక్షాలు ప్రకటించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న సవాళ్ల పర్వం క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను అక్రమంగా దారాదత్తం చేశారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై వచ్చిన ఒక్క ఆరోపణైనా నిరూపిస్తే తక్షణమే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని ఆయన తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో సాక్ష్యాధారాలతో కలెక్టర్ వద్దకు రావాలని కాంగ్రెస్ నేతలకు ఆయన మరోసారి సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, చర్చకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే శనివారం జరిగిన ఘర్షణల్లో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పు పెట్టడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద చర్చకు ఇరు పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడే నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతలను సైతం కామారెడ్డి సరిహద్దుల్లోనే అడ్డుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.